నా సహచరుడు పాతూరు నాగభూషణం గారికి ఈ ఎన్నికల పోటీలో నిలబడేటటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకి శ్రేణులకి అందరికి కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. కొన్ని విషయాలు ఈ ఎన్నికకి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఎన్నిక సజావుగా సాగించేటటువంటి ప్రయత్నం ఉందా లేదా అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ పక్షాన నిన్న మేము లీగల్ సెల్ తరపున ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని ఎలక్షన్ కమిషనర్కి పోటీ చేసేటటువంటి అభ్యర్థుల మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి డేటా ప్రతిరోజు సాయంత్రం పబ్లిక్ డొమైన్లో పెట్టించాలని చెప్పి డీజీపీకి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి మేము కోరాము. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు ఆర్టీఐ కింద పిటిషన్ వేసినా కూడా రానటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కనుక రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ఎఫ్ఐఆర్ కాపీలు ఏ రోజు సాయంత్రం ఆ రోజు ఆన్లైన్లో పబ్లిక్ డొమైన్లో పెట్టగలిగితే అభ్యర్థులు నామినేషన్ ఫైల్ చేసే నాటికి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క నామినేషన్ను స్క్రూట్నీలో రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ యొక్క నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇది జనసేన తెలుగుదేశం లీగల్ సెల్తో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే రెండోది, ఏ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలవలసి వచ్చింది, తెలుగుదేశం ఎందుకు కలిసింది అనేటువంటి విషయాన్ని మన నాయకులు ఆల్రెడీ చెప్పున్నారు. కాబట్టి జాతీయ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ, రాక్షస పాలన అంతమొందించాలనే లక్ష్యంతో జనసేన పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ శక్తి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చాలనేటటువంటి యోచనతో రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయాల్లో 3 విషయాలు చాలా క్లారిఫై చేయవలసిన అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి సభలో నాకున్నటువంటి అభిప్రాయం ప్రకారం ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి ప్రజానీకానికి ఒక సంకేతం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి క్యాపిటల్కి సంబంధించిన ఇష్యూ, అదే రకంగా విశాఖపట్నానికి సంబంధించిన రైల్వే జోన్ ఇష్యూ, విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఇష్యూ, పోలవరం ప్రాజెక్ట్, ఈ 4 అంశాల మీద స్పష్టమైనటువంటి క్లారిటీ భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రాష్ట్ర పార్టీకి ఒక ప్రజా వేదిక మీద నుంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, తనను కనుక ఎన్నుకోకపోయినట్టయితే ఇంతవరకు అమల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు రద్దు చేస్తారనేటటువంటి ఒక అభద్రతా భావానికి ఈ రాష్ట్ర పార్టీ ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి ప్రచారం చేస్తుంది. కాబట్టి దీని మీద అప్రమత్తతోటి చాలా 1కి 10 సార్లు మేము అధికారంలో వచ్చినప్పటికీ దీనికి సంబంధించి మనం వచ్చిన తరువాత ఖచ్చితంగా ఈ పథకాలతో పాటు అదనంగా మనం పెంచుతామనేటటువంటి విషయాన్ని కూడా 1కి 2 సార్లు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లో కింద వాళ్ళు బాగా విపరీతమైనటువంటి ప్రచారం చేసేది ఏంటంటే ఈ పార్టీలకు గనక మీరు ఎన్నుకోగలిగితే ఇప్పుడు ఉన్నటువంటి పథకాలన్నీ కూడా తొలగిస్తారనేటటువంటి ఒక అభద్రతా భావం తీసుకెళ్తున్నారు. ఇది 2వ అంశం. 3వ విషయం, బీసీలకు సంబంధించినటువంటి కొలగణ జరిగించి ఈ రోజుకి ఆ సర్వే రిపోర్ట్ బయట పెట్టకుండా ఆ నివేదిక వాళ్ళ దగ్గర తొక్కుపెట్టి ఈ యొక్క సామాజిక వర్గాల మధ్యలో విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి స్థానికంగా వండుకున్నటువంటి పోటీ చేసేటటువంటి పార్టీ నాయకులు కానీ అభ్యర్థులు కానీ వీరందరూ కూడా దీనిపై దృష్టి సారించాలి. దీనికి సంబంధించినటువంటి విషయం మీద కూడా ఒక కార్యాచరణ రూపించాలి. ఇందాక మిత్రులు నాగల మనోహర్ గారు చెప్తూ సమన్వయం అనేది అయితే కీలకమైనటువంటి విషయం ఉంది. సమన్వయం రాష్ట్ర స్థాయిలో జరిగితే సక్సెస్ కాదు. సమన్వయం ఎప్పుడు కూడా మండల బూత్ స్థాయిలో జరగాలి. కాబట్టి ప్రతి అసెంబ్లీకి ఒక సమన్వయ కమిటీకి సంబంధించినటువంటి ఒక టీంలో దాన్ని కాన్స్టిట్యూట్ చేయాలి. అక్కడ వండుకున్నటువంటి పర్యవేక్షణలో, ఎందుకంటే మండలంలో వండుకున్నటువంటి 3 పార్టీల యొక్క నేతల్ని కలుపుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్లే ముందే ఈ యొక్క నాయకులందరికీ కూడా పని విభజన, ఈ యొక్క 2 అంశాలు కూడా జరగాలనేటువంటి విషయం కూడా తీసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే మాకున్నటువంటి వ్యక్తిగత అనుభవం, ప్రజారాజ్యం కంటెస్ట్ చేసేటప్పుడు ఈ పరిస్థితి లేని కారణంగా వేళ ప్రజాబలం ఉన్నప్పటికీ కూడా గెలవడానికి అవకాశం లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు
సామాజిక వర్గాల మధ్యన విభేదం ఉంది. ఈ విభేదాల ఆధారంగా రాజ్యాధికారం పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న అవకాశం వచ్చినా సరే దాన్ని ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 3-4 అంశాలు చాలా ప్రధానంగా ప్రస్తావించేటటువంటి విషయాన్ని మనంతా కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో మనకు సంబంధించిన ఎలక్షన్ వార్ సెల్స్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించిన సమన్వయ కమిటీ స్టేట్ లెవెల్లో ఒక వార్ కమిటీ ఒకటి ఉంటుంది, డిస్టిక్ లెవెల్ ఒకటి ఉంటుంది, అసెంబ్లీ వారికి ఒకటి వేస్తున్నాం, మండలాల్లో వండుకున్నటువంటి స్థాయికి కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి ఎన్నికలు నామినేషన్ వేసే నాటికి ఒక ఘట్టం, స్క్రూటినీ నాటికి ఒక ఘట్టం, పూర్తయిన తర్వాత వెళ్ళేటువంటి ఒక ఘట్టం ఉంది. కాబట్టి పోలీస్ కూడా దీనికి సంబంధించినటువంటి విషయాల్లో పెద్దగా సహకారం ఉండదనేటువంటి విషయం కూడా అనుమానం కూడా మనకు వస్తుంది. కాబట్టి దిగిన తర్వాత గెలిపే లక్ష్యం. మనలో ఎన్ని రకాలైనటువంటి విద్వేషాలు విభేదాలు ఉన్నా అది నేటితో సమసిపోవాలి. అల్టిమేట్ గా యుద్ధంలో దిగాం కాబట్టి గెలిపే లక్ష్యం. దానికోసం ఎటువంటి త్యాగాలకైనా ఎటువంటి దేనికైనా సరే మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఈనాడు జనసేన పార్టీని చూసి కూడా నేను ఒకటి నేర్చుకున్నాను. ఎక్కడ తగ్గాలో అనేటటువంటి మాట సినిమాలో చూశాను, కానీ ఒక వ్యక్తిని మీద వారు ఖచ్చితంగా ఒక ప్రభుత్వాన్ని మార్చడం కోసం పూర్తిగా తమకు ఉన్నటువంటి తమ యొక్క ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి కలిసి పనిచేసి ఎదరికొచ్చిన జనసేన పార్టీని మనం శ్లాఘిస్తే వారి స్ఫూర్తితోటి మనం రాబోయేటటువంటి ఈ యొక్క రోజుల్లో ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మారుద్దాం. ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కనుక ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఉంటేనే డబుల్ ఇంజన్ సర్కార్ వారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అత్యద్భుతమైనటువంటి పరిపాలన సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు మురిగిపోకుండా వైఎస్ఆర్సీపీకి వేయటం వల్ల ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గెలిస్తే వచ్చే ఉపయోగం లేదు. కాబట్టి ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఓటు వేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరందరూ కూడా పాలు పంచుకోవాలనేటటువంటి ఒక నినాదంతో మనందరూ కూడా ఎదురెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క వేదిక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సత్యనారాయణ గారు.